కూటమి ప్రభుత్వం నగర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక గౌతమి గ్రంథాలయం వద్ద సుమారు 8 లక్షల వ్యయంతో నిర్మించే నూతన బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం నగరంలోని మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. గౌతమి గ్రంథాలయం చుట్టుపక్కల నివసించే ప్రజలు, విద్యార్థులు, పుస్తక ప్రేమికులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్టు వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విద్యార్థుల రాకపోకలు అధికంగా ఉండడంతో పాటు సమీపంలో ఆసుపత్రి కూడా ఉండడం వల్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని బీటీ లేయర్ను పూర్తిగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన పనులకే మా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. రాజకీయ ప్రదర్శనలకు కాదు, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధే మా లక్ష్యం అన్నారు. కాబట్టి ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఒక రోజులో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గారికి కూడా తెలియచేయడం, అధికారులు కూడా అదే విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో కూడా ఉండడం కూడా జరిగింది. నేను పదే పదే చెప్తా ఉంటాను, చేసే ప్రతి కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వంలో ఏది ప్రజలకి అవసరమో అదే చేస్తున్నాం. మీరు ఇదే వార్డు 33వ వార్డు ఎదుర్కొంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆనుకొని ఉన్న 35వ వార్డు, మొన్ననే ఇక్కడే ఉన్నారు ఆయన, ఏదైనా కరగాని వేణువు గారు, 50 లక్షలతోటి 15 సంవత్సరాలుగా ఉండిపోయిన రోడ్ కమ్ డ్రైన్స్ పనులు పూర్తి చేశాం. అలాగే తుమ్మలవ అమ్మట 5 వీధిలో ఆనుకొని ఏదైతే మేజర్ డ్రైన్స్ అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మొదలుకొని అటు సైడ్ బాబా గుడి వరకు ఇరువైపులా మేజర్ డ్రైన్స్ 80 లక్షలకి అది కూడా శాంక్షన్ చేయించున్నాం. ఇవన్నీ కూడా సంవత్సరాలుగా తుమ్మలవకి కలిగిన కష్టాలు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. ఇన్ఛార్జికి పేరుకి మీటింగులు పెడితే మహిళలందరినీ తరలించడానికే ఇన్ఛార్జీలు, అక్కడ ప్రజలకు అవసరాలు తీర్చడానికి ఆనాడున్న వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరు పనిచేయాల. ఈరోజు మా వారు ఏది ప్రజలకు కావాలో చేయిస్తున్నారు, పూర్తి చేస్తున్నాం. పుష్కరాల లోపు ప్రతి వార్డులో కూడా అవసరమైనవి అన్నీ కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.